శ్రీనివాస కళ్యాణం. కలియుగ దైవంగా భక్తులు భావించే వెంకటేశ్వరుడిది ఈ గాథ. తిరుమలపై ఆయన అవతరించినప్పటి నుంచి వివాహమయ్యే వరకు జరిగిన గాథను చదవండి. కల్పం ప్రారంభ సమయంలో కశ్యప మహాముని ఆధ్వర్యంలో భూలోకంలో లోక కళ్యాణం కోసం ఒక మహాయజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞం జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన నారదుడికి ఒక సందేహం కలిగింది. ఈ యజ్ఞఫలాన్ని స్వీకరించేది ఎవరు అనుకున్నాడు. అదే కశ్యపుడిని అడిగాడు. యజ్ఞఫలాన్ని స్వీకరించటానికి అర్హుడెవరో నిర్ణయించవలసిందిగా కశ్యపముని భృగు మహర్షిని కోరాడు. త్రిమూర్తులలో అర్హులెవరో తెలుసుకునేందుకు భృగు మహర్షి ముందుగా సత్యలోకానికి వెళ్లాడు. అక్కడ బ్రహ్మ ఉంటాడు. భృగు మహర్షి రాకలో బ్రహ్మ పట్టించుకోలేదు. దీనితో కోపమొచ్చిన భృగు మహర్షి, నీవు పూజలందుకోవడానికి అర్హుడవు కాదు అని శపించి అక్కడి నుంచి కైలాసానికి వెళ్లారు. కైలాసంలోనూ భృగు మహర్షికి అదే అనుభవం ఎదురైంది. మహర్షి వచ్చిన విషయాన్ని పార్వతీదేవి చెప్పే వరకు పరమేశ్వరుడు పట్టించుకోలేదు. విగ్రహ రూపంలో కాక లింగ రూపంలో పూజలందుకో అని శివుడిని శపించి వైకుంఠానికి బయలుదేరాడు భృగు మహర్షి. కోపంతో అక్కడికి వెళ్లిన భృగు మహర్షి శేషతల్పంపై శయనించిన విష్ణుమూర్తి హృదయంపై కాలితో తన్నాడు. విష్ణుమూర్తి లేచి మహర్షి కాళ్లు పట్టుకుని ప్రార్థించి అతని కాలిలోని కంటిని చిదుముతాడు. దానితో మహర్షి గర్వమంతా పోయి యజ్ఞఫలాన్ని స్వీకరించటానికి విష్ణుమూర్తి అర్హుడు అని నిర్ణయించి భూలోకానికి వెళ్లిపోతాడు. విష్ణుమూర్తి వక్షస్థలం లక్ష్మీదేవి నివాసం. అక్కడ భృగు మహర్షి తన్నడంతో అవమానం భరించలేక లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోతుంది. ఇది జరిగిన కొన్నాళ్లకు హిరణ్యాక్షుడనే రాక్షసుడు తనకున్న బలంతో భూమిని చాపలాగా చుట్టి నీటిలో ముంచేస్తాడు. రాక్షసుడిని సంహరించి భూమిని కాపాడేందుకు విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని ఎత్తుతాడు. విష్ణుమూర్తి తెల్లని వరాహ అవతారాన్ని ఎత్తిన కల్పం కాబట్టి దానిని శ్వేత వరాహ కల్పం అని పిలవడం ప్రారంభమైంది. ఆ అవతారం ఎత్తిన ప్రదేశం వరాహ క్షేత్రం. తిరుమలే ఆనాటి వరాహ క్షేత్రం. లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోవడంతో మనస్సు వికలమైన విష్ణుమూర్తి తిరిగి తిరుమల చేరి ఒక పుట్టలో నివసించసాగాడు. బ్రహ్మ ఒక ఆవుగా, పరమేశ్వరుడు దూడగా జన్మించారు. చోళరాజుకు ఒక యువతి ఆ ఆవు దూడల్ని అమ్మింది. ఆవు ప్రతిరోజు విష్ణుమూర్తి ఉన్న పుట్ట వద్దకు వెళ్లి పుట్టపై పాలు పోసి స్వామి ఆకలి తీర్చేది. రోజూ ఆవు పాలివ్వకపోవడంతో ఆ దేశ రాణి పశువుల కాపరిని పిలిచి ఎందుకిలా జరుగుతుందో తెలుసుకో అని ఆదేశించింది. ఆవు పుట్టలో పాలు పోయడాన్ని చూశాడు ఆ పశువుల కాపరి. కోపంతో ఆవును కొట్టడానికి గొడ్డలి పైకెత్తిన కాపరికి అడ్డుపడతాడు గోవిందుడు. గోవును చంపపోయిన పశువుల కాపరి హఠాత్తుగా మరణిస్తాడు. గోవును రక్షించాడు కాబట్టి గోవిందుడు అనే పేరు వచ్చిందాయనకు. రక్తపు మరకలతో వెంట కాపరి లేకుండా ఒంటరిగా గోశాలకు చేరిన గోవును చూసిన రాజు కీడు శంకించాడు. ఆవులను ప్రతిరోజు మేపడానికి తీసుకువెళ్లే ప్రాంతానికి వెళ్లి చుట్టుపక్కల వెతికించగా పుట్ట వద్ద కాపరి శవం కనిపించింది. పుట్టను సమీపించిన రాజుకు, రాజా, నువ్వు దెయ్యంగా మారిపో, నీ సేవకుడు చేసిన తప్పుకు నీకిదే శాస్తి అనే మాట వినిపించింది. శాప విమోచనం ఎప్పుడో తెలపమని పుట్టవద్ద సాగిలపడి వేడుకున్నాడు రాజు. నా వివాహం అయిన వెంటనే అనే మాటలు మరలా వినిపించాయి. ఆ వెంటనే రాజు పిశాచంలా మారిపోయాడు. కలియుగం వరకు తిరుమలలో నివసించేందుకు వరాహస్వామిని స్థలం కోరాడు శ్రీనివాసుడు. స్థలమిచ్చినందుకు ప్రతిఫలంగా భక్తులు ముందుగా తననే దర్శించుకోవాలని, ఇతర సేవలలో తన ప్రాధాన్యం తగ్గరాదని షరతు విధించాడు వరాహస్వామి. అంగీకరిస్తాడు శ్రీనివాసుడు.
శ్రీనివాసుడికి సేవలందించటానికి వరాహస్వామి వకుళాదేవిని పంపుతాడు. ఆమె ఎవరో కాదు, పూర్వజన్మలో యశోదాదేవి శ్రీకృష్ణుని వివాహం చేయలేకపోయానని ఆ జన్మలో చింతించిన యశోదాదేవికి మరుజన్మలో నీ కోరిక తీరుతుంది అని వరమిస్తాడు శ్రీకృష్ణుడు. ఆ వరం ప్రకారం వకుళాదేవిగా జన్మించింది యశోద. ఆ కాలంలో తొండమండలానికి ప్రభువు ఆకాశరాజు. సంతానం లేని ఆ రాజు భూమిని దున్నుతున్న సమయంలో పొలంలో వెలసిన ఒక పసిడి పద్మంలో ఒక పసిపాప దొరుకుతుంది. ఇంటికి తీసుకువెళ్లి ఆ పాపను భార్య ధరణీదేవికిస్తాడు ఆకాశరాజు. ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. పద్మావతి పెరిగి పెద్దదవుతుంది. ఒకరోజు నారదుడు వృద్ధుని వలె మారువేషంలో ఆమె వద్దకు వచ్చి, విష్ణుమూర్తి నీ భర్త కాగలడు అని జోస్యం చెబుతాడు. ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెడతాడు. ఏనుగు ఒకదానిని వేటాడబోగా అది పద్మావతి విహరిస్తున్న ప్రదేశం వైపుకు దూసుకు వస్తుంది. ఏనుగు బారి నుంచి ఆమెను రక్షిస్తాడు శ్రీనివాసుడు. అతనెవరో తెలుసుకోవాలని పద్మావతి అనుకోవడంతో చెలికత్తెలో అతడిని నిలువరించి అతనెవరో ఆరా తీస్తారు. తన పేరు శ్రీనివాసుడని, తన ఇతర వివరాలు పద్మావతికి ఆమె చెలికత్తెలకు చెబుతాడు. పద్మావతిని పెళ్లాడతానని చెబుతాడు. చెలికత్తెలు ఆగ్రహించటంతో వెనుతిరుగుతాడు. ఇంటికి వచ్చిన శ్రీనివాసుడు దిగులుగా కనబడటంతో ఏం జరిగిందో చెప్పు అని బతిమాలుతుంది వకుళ. జరిగింది చెప్పి పద్మావతిని పెళ్లి చేసుకోవాలన్న కోరిక బయటపెడతాడు శ్రీనివాసుడు. పద్మావతిని వివాహమాడటం తప్పనిసరని దానికి కారణం వివరిస్తాడు. త్రేతాయుగంలో వేదవతిని రావణుడు కోరుకోగా ఆమె నీ చావుకు నేను కారకురాలిని అవుతా అని శపిస్తుంది. అలా శపించి అగ్నిప్రవేశం చేస్తుంది వేదవతి. అయితే అగ్నిదేవుడు ఆమెను తన సంరక్షణలో ఉంచుకుంటాడు. తర్వాత రామాయణ కాలంలో రావణుడు సీతాదేవిని అపహరణకు వచ్చినప్పుడు అగ్నిదేవుడు వేదవతిని సీత స్థానంలో ఉంచుతాడు. రావణుడు అపహరించింది ఆమెనే. రావణుడు వేదవతిని సీత అనుకుని లంకకు తీసుకువెడతాడు. సీత అగ్నిదేవుడి వద్ద ఉంటుంది. రావణుని చంపి యుద్ధానంతరం సీతకు అగ్ని పరీక్ష పెట్టిన సమయంలో నిజమైన సీతను రాముడికి అప్పగిస్తాడు అగ్నిదేవుడు. ఆ సమయంలో వేదవతి కోరుకున్న వరం ప్రకారం వచ్చే జన్మలో ఆమెను వివాహం చేసుకుంటానని సీతతో చెబుతాడు శ్రీరాముడు. శ్రీనివాసుడి వివాహం పద్మావతితో చేయాలనుకున్న వకుళ ఆకాశరాజు రాజధాని అయిన నారాయణపురం బయలుదేరుతుంది. పద్మావతి కూడా శ్రీనివాసుడిని ఇష్టపడుతోంది అని చెలికత్తెల ద్వారా తెలుసుకుంటుంది వకుళ. పద్మావతి వివాహ విషయమై దేవగురువు బృహస్పతిని ఆకాశరాజు సలహా కోరతాడు. ఆమె కోరుకున్న వారితోనే వివాహం జరిపించమని సూచిస్తాడు బృహస్పతి. వివాహానికి అనుకూల వాతావరణం కల్పించేందుకు శ్రీనివాసుడు ఎరుకల సాని వేషంలో నారాయణపురం వస్తాడు. రాజవీధులలో తిరుగుతున్న ఆమెను చెలికత్తెలు సోది చెప్పేందుకు పిలుస్తారు. రాణి పిలవనిదే రానని ఎరుకల సాని చెప్పడంతో ఆ విషయం రాణి ధరణీదేవికి చెబుతారు చెలికత్తెలు. ధరణీదేవి ఎరుకల సానిని సోది చెప్పేందుకు పిలుస్తుంది. కోరుకున్న వారితో ఆమె వివాహం జరుగుతుంది అని సోది చెబుతుంది ఎరుకల సాని. ఎరుకల సాని వెళ్లిన వెంటనే వకుళాదేవిని వెంటబెట్టుకుని అక్కడికి వస్తారు. శ్రీనివాసుడితో పద్మావతి వివాహం జరపమని కోరుతుంది వకుళాదేవి. పద్మావతి వివాహం విషయంలో వరుసగా జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని శ్రీనివాసుడితో ఆమె వివాహం జరిపించాలని ముహూర్తం నిర్ణయిస్తాడు ఆకాశరాజు. ఋషులు రాజపరివారం సమక్షంలో పద్మావతిని వివాహం చేసుకోవలసిందిగా శ్రీనివాసుడికి ఆహ్వాన పత్రిక రాస్తాడు ఆకాశరాజు.
సుక్క మహర్షి ఆహ్వాన పత్రికను శ్రీనివాసుడికి అందచేస్తాడు. వివాహానికి శివుడు, బ్రహ్మ తదితరులను ఆహ్వానిస్తాడు శ్రీనివాసుడు. పెళ్లి ఖర్చుల కోసం కుబేరుని వద్ద ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు శ్రీనివాసుడు. ఈ అప్పును కలియుగాంతం వరకు శ్రీనివాసుడు తీరుస్తూ ఉండాలి. దేవతలు అనుసరిస్తూ ఉండగా వివాహానికి కదిలాడు శ్రీనివాసుడు. ఆకాశరాజు వారికి ఆహ్వానం పలికి ఏనుగు మీద పురవీధులలో ఊరేగిస్తాడు. దేవతలు వివాహానికి హాజరైన వారిపై పుష్పవర్షం కురిపిస్తారు. దేవతల సమక్షంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది.